హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన ర్యాంక్ ఫార్మర్ రేడియో తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేడీ ఫింగర్ క్రాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు వచ్చేసి సంవత్సరంలో 3 దఫాలుగా అయితే లేడీ ఫింగర్ క్రాప్ అనేది వేసుకోవచ్చు. ఇది వచ్చి 3 నెలల పంట అండి. ఇప్పుడు వచ్చి హైబ్రిడ్ రకాలు చాలా అయితే ఉన్నాయి. అవి 45 రోజుల నుంచి కాపు అయితే వచ్చేస్తాయండి. ఇది కాపు ఎండింగ్ వచ్చేటప్పటికి 90 రోజులు అయితే పడుతుంది. 10 రోజులకి 15 రోజులకి ఒకసారి లేడీ ఫింగర్ క్రాప్ని తప్పనిసరిగా తడపాలి. తడిపినట్టయితే మనకి ఈల్డ్ ఏదైతే కాపు అన్నదో అది కంటిన్యూగా వస్తాయి. ఒక రోజు తప్పించి రోజు మన కటింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇది నిత్యం మొక్క కాపు మొదలెట్టిన దగ్గర నుంచి అది ఎండ చనిపోయేంత వరకు ఇది కాస్తానే ఉంటుంది పైకి వెళ్ళి కొలిదని. ఇక్కడ కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి చూడండి, కాసినవి. వాటిని చూపిస్తాను మీకు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బెండ రకం వచ్చి హైబ్రిడ్ రకం అండి. మనకు వచ్చి హైబ్రిడ్లోనే చాలా రకాలు అయితే ఉన్నాయి. మీకు ఎక్కువ దిగుబడి కావాలనుకుంటే హైబ్రిడ్ రకం వేసుకుంటే మంచి దిగుబడినే వస్తుందండి. ఏ హైబ్రిడ్ రకం అయినా సరే మనకు 45 రోజుల దగ్గర నుంచి 55 రోజుల లోపే ఈల్డ్ మొదలైపోతుంది కాపు. మనకి హైబ్రిడ్లో చాలా రకాలు ఉన్నాయండి. మనకి మహి 28, అలాగే జోక్ 7315 ఒకటి, తర్వాత NS 862 ఒకటి, ఇలాగా 862 ఒకటి, ఇలా ఉన్నాయండి. చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ మంచి ఈల్డ్ వచ్చేవే. ఈ చూసారు కదండి, కాయలు కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. మనం ఇలా లేతకుండేటప్పుడే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 5 సెంట్లలో మాత్రం వేసానండి. 5 సెంట్లలో మాత్రమే. నా దగ్గర అంతకుముందు విత్తనాలు కట్టినవి అనమాట. ఇవి హైబ్రిడ్ తోటలాగా వేసి అందులో బాగా ముదిరినవి బాగా ఎండబెట్టి ఆ గింజలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తెచ్చి ఇక్కడ వేయడం జరిగింది 5 సెంట్లలోని. వేసిన తర్వాత నాకు కొంచెం బిజీగా ఉండి వీటికి నీటి తల్లి అనేది సరిగా ఇవ్వలేదు. నేను ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ మీకు నేల అది ఎండిపోయి కనిపిస్తుంది కదా, ఇట్లా అంటే కలుపది తీయలేదు కూడా. అయినా సరే ఇవి బాగానే హైబ్రిడ్ అని చేత మంచి కాపు అనేది ఇవ్వడం జరిగింది. ఇది 3వసారి కట్ చేశాను నేను. కట్ చేసినప్పుడల్లా దగ్గరగా 1 కిలో వరకు అయితే వచ్చేయండి. అంటే ప్రజెంట్ నేను బిజీగా ఉండి ఇలా తడపకపోవడం వల్ల, కానీ మీరు బాగా తడిపినట్టయితే మనకి వారానికి ఒక నీటి తడి కానీ, లేదంటే మీకు వీలైతే ఎవరైతే డ్రిప్ ఉందో ఆ డ్రిప్తో ప్రతి ఒక 4-5 రోజులకు ఒకసారి మనం తడుపుకున్నట్టయితే సమ్మర్లో కూడా మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది. మనకు సమ్మర్లో వేసుకుంటే మంచి ధర అనేది రావడం జరుగుతుందండి. మీకు బెండకాయ చివర ఎలాగ ఇరిపితే కట్టమని ఇరిగిపోతే అది లేతకున్నట్టు అర్థం. మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా. మనకి ఎలా లేతగా ఉండేటప్పుడు కట్ చేసుకుంటేనే కాయలు కొంచెం నిలవ ఉంటాయండి. నిలవ ఉండి తాజాగా కనిపిస్తాయి. కొనుక్కునే వాళ్ళు చాలా ఇష్టపడి అయితే కొనుక్కుంటారు. మనకి కూడా మంచి ధర అనేది రావడం జరుగుతుంది. సమ్మర్లో మంచి రేట్ అనేది ఉంటుందండి. ఈ టమాటాలాగే బెండకాయలకు కూడా సీజనల్గా మనకి రేట్ అనేది ఉండడం జరుగుతుంది. సమ్మర్లో అందరూ ఎక్కువ పండించరు కాబట్టి మనకి సమ్మర్లో సాగు చేసుకోవడానికి ఎక్కువ మొక్కు చూపాలి. మీకు చూసారు కదండి, హైబ్రిడ్ రకాలు మనకి బాగా నీటి తల్లి ఇచ్చి కలిపది తీసుండే ఇవి ఎక్సలెంట్గా ఇంకా హైట్ వచ్చి బాగా కాసి ఉండేవి. ఈ బెండ మొక్కలు బాగా కాయాలంటే మనకి దుక్కులోనే వాటికి బలాన్ని అనేది మనం అందించాలండి. బాగా పశువులు వేయాలి. ఎవరైతే మామూలు ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తుంటారో వాళ్ళు మామూలు కృత్రిమ ఎరువులు కూడా మనం దుక్కులోనే కొంత వేసుకున్నట్టయితే కాపు మొదలయ్యేటప్పటికి ఆ వేర్లకి సరిగ్గా బలం అందే కరెక్ట్గా వస్తాయి అన్నమాట. మొక్కలు వచ్చి స్టార్టింగ్ నుంచి మంచి ఈల్డ్ అనేది వస్తుంది. ఈ బెండ తోట వేసుకున్నప్పుడు చాలామంది చేసేది ఏంటంటే ఆ క్రాప్ అయిపోయిన తర్వాత చెట్లు నరికేసి అగ్గి పెట్టేస్తారండి, మంట పెట్టేస్తుంటారు, లేదంటే బయట పడేస్తారన్నమాట. అలా కాకుండా మన క్రాప్ అయిపోయిన తర్వాత ఆ బెండ మొక్కలు ఉన్నాయి కదండి, ఆ బెండ మొక్కలు మొదల్లో నరికేసి అదే మడిలో రోటవేటర్ ద్వారాగా మనకి డ్రిల్లింగ్ చేసినట్టయితే అది చిన్న చిన్న పీసెస్ కింద కట్ అయిపోయి అది మట్టిలో కలిసిపోయి ఆ భూమి తాలూకా సారవంతం అనేది కాపాడబడుతుంది. అంటే కార్బన్ శాతం అనేది ఆ భూమిలో పెరుగుతుంది. అది నెక్స్ట్ పంటకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, చాలామంది చేసే మిస్టేక్ ఇదే. మీరైతే అలా చేయకండి. ఏ పంట వేసినా సరే ఆ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు ఎండిపోయిన మొక్కలు ఇవన్నీ రోటవేటర్తో కట్ చేసేసి భూమిలో కలిపేయండి. అదే భూమిలో సారవంతం బాగా పెరుగుతుందన్నమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకి ఇలాగైతే వచ్చింది. నేను ఒత్తి చేతులతో కోసాను. మీరు ఎలాగే కోస్తారని అనుకోకండి, చాలామందికి తెలిసి ఉంటుంది. ఇవి బాగా మంట వచ్చేస్తాయి, గ్లౌజులు వేసుకొని కోయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ ఎప్పుడైనా కాలువ నీటప్పుడు నేను బెండలో ఎన్ని రకాలు, హైబ్రిడ్ రకాలు, మామూలు రకాలు అన్నీ రకాల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూశారు కదా, ఈసారికి ఇన్ని కాయలు అయితే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కోయడానికి అయితే ఉంటాయి 2-3 దఫాల కింద. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో అగ్రికల్చర్ ప్లేలిస్ట్ ఉంది, ఓపెన్ చేసి చూడండి. మీలో రైతు బిడ్డలు ఎవరైనా ఉంటే ఐ ప్రౌడ్ టు బీ ఏ ఫార్మర్ అని చెప్పి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.